మీకు జన్మదిన శుభాకాంక్షలు. నిన్న బర్త్డే అయితే ఈరోజు చెప్తున్నారు, రేపు బర్త్డే అయితే ఈరోజు చెప్తున్నారు. ఏమనుకోవద్దు, రేపు డెలివరీ అయితే అందరూ ఈరోజు రాత్రికి హాస్పిటల్కి వెళ్తారు. సో ఏ ఇబ్బంది ఏం లేదు. సో క్రిస్మస్ 24th మనం స్టార్ట్ చేస్తాం, 25th వరకు కూడా మనం సెలబ్రేషన్ చేస్తాం కాబట్టి మీరు ఏమనుకోవద్దు. సో ఎనీవే నేను ఈరోజు కార్యక్రమం ఉంది కాబట్టి నిన్న రోజు సెలబ్రేషన్ చేయలేకపోయాను. దేవుడిచ్చిన గొప్ప తరుణానికి హృదయపూర్వక వందనాలు తెలియజేసిన దేవునికి ప్రత్యేకంగా శిరస్సు మీ అందరికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. పిల్లలు కొద్దిపాటి సమయము ఆల్మోస్ట్ 10 అవుతుంది కాబట్టి మీరు ఎంతసేపు అంటే అంతసేపు చెప్పుకొని ఈ కార్యక్రమం ముగించుకున్న పిల్లల వాళ్ళకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం చూసుకొని ముందుకెళ్దాం. పిల్లలు, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమాని గణపరచును కదా. సరిపోతున్నాం. ఇప్పుడు మంచి మాట పిల్లల, కుమారులు ఎవరికి దేవుడు మంచి సంవత్సరం అనేది ఐక్యతను దేవుడు అనుగ్రహించాడు. మరి ఇండియా ప్రాంతంలో ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది కాబట్టి అన్ని బర్త్డే అయిపోయింది. సో తమంది ఇప్పుడు దగ్గరికి వచ్చేసింది. సో దేవుడు ఏది ఇచ్చినా కానీ మనం ఎలాగైతే తల్లిదండ్రులు ఆశిస్తారో తండ్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. తండ్రి కూడా దేవుడు అదే కావాలనుకుంటున్నాడు. ఈ లోక రీతిగా తల్లిదండ్రులు ఏదైతే ఆశిస్తారో పరలోక తండ్రి కూడా అదే ఆశిస్తున్నాడు. సర్వసాధారణంగా ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి కాబట్టి మెరిట్లో పాస్ అవుతాం మనం. సో పాస్ అయిన తర్వాత మనం ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ అడిగినా, లేకపోతే రిలేటివ్స్ అడిగినా, ఫ్రెండ్స్ అడిగినా, చర్చ్లో మనం అడిగినా కానీ ఆ రోజు టెస్ట్ మెంట్ చెప్పేటప్పుడు ఏమంటారంటే దానికి కారణం అంతా కూడా మా మమ్మీ డాడీ అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు కన్నారు, పెంచారు, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి. అలాగే పరలోక తండ్రి కూడా అదే కావాలనుకుంటున్నాడు. మనకు అదే కళ్ళ ముందు చూపించి అడుగుతున్నాడు. ఏమనంటే కుమారుడు తన తండ్రిని గణపరచును కదా అంటాడు. అంటే నేను ఇంత సక్సెస్కి అందరికి కారణం ఏంటంటే నా తల్లిదండ్రులు. ఎందుకంటే వారు ప్రోత్సాహము, దేవుని మా కృపను బట్టి ఈ రీతిగా నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఏ రీతిగా అయితే అది ఎంతవరకు వాస్తవమో లోకరీతిగా పరలోక తండ్రి కూడా అదే అనుకుంటున్నాడు. మిమ్మల్ని అందరూ కూడా ఈ లోకలకు పంపించాను కదా, మిమ్మల్ని నేను కన్నాను కదా, మరి మీరు ఉన్న కుమారులు కదా, మరి నాకు రావాల్సిన ఘనత ఏమవుతుంది అని అడుగుతున్నాడు పిల్లలు. చాలా లోకరీతిగా అయితే లోకంలో ఉన్నవారైతే లేదండి సర్వసాధారణంగా ఈ దేవుడు కనట్లేదు అనే ఒక ఆలోచన ఉన్నట్టు. దైవికమైన పిల్లలకు అందరికీ ఏంటంటే ఈ జన్మ అంతా కూడా దేవుడు ఇచ్చిన, నిజంగా చెప్పాలంటే ఆయన కృప, ఆయన ఇచ్చిన భిక్ష అనుకుంటాం మనం. ఆయన మహాదైశ్వర్యం నిజంగా చెప్పాలంటే అది అద్భుతమైన మాట కదా. మహాదైశ్వర్యము అంటాడు, ఐశ్వర్యము మహాదైశ్వర్యం అంటాడు. ఒక సంవత్సరం పొడిగించేది మహా అద్భుతం. ఒక రోజు పిల్లలకు కావాలని ఆశపడే తరుణాలు ముందు తరంలో మనం పొందుకుంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, అది మన జీవితం నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఆ రోజు నేను వేరేలా ప్రవర్తించుంటే బాగుండేదేమో, ఈరోజు ఇంకో బెటర్గా ఉండేవానేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక రోజు ఉంటే బాగుంటుండే అని మనం ఆలోచిస్తున్నాం. కానీ ఒక సంవత్సరాన్ని దయాకిరీటంగా తల మీద పెట్టేస్తున్నాడు. ఏమిచ్చాయి అంటే ఒక సంవత్సరాన్ని నీ తల మీద పెట్టేశాను, కిరీటంగా పెట్టేశాను, అంతా కూడా నేను సమృద్ధిగా ఆరాధించాను. అది మహాదైశ్వర్యం అన్నాడు పిల్లలు. మరి ఎందుకు ఈ లోకంలోకి దేవుడు మనల్ని పంపిస్తున్నాడంటే ఏ రీతి అయితే తల్లిదండ్రులు ఆలోచిస్తారో కుమారులను బట్టి వారి ద్వారా మాకు ఘనత చేకూర్చబడాలి, మహిమ చేకూర్చబడాలి, వారి ద్వారా మేము ఘనపరచబడాలి. ఈ లోక రీతిగా తల్లిదండ్రులు ఏ రీతిగా అయితే ఆశిస్తారో పరలోక తండ్రి కూడా ఆ రీతిగానే ఆశిస్తున్నాడు. ఒక మంచి మాట చూసుకొని ఈ రోజు వాక్య భాగాన్ని కంటిన్యూ చేద్దాం పిల్లలు. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 11వ వచనం చూద్దాం పిల్లల. త్వరగా తీద్దాం పిల్లల, అరగంటలో ఈ కార్యక్రమం తీసుకుందాం. 11వ అధ్యాయం 11వ వచనం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటగే వారు నాకు జనముగా ఉండునట్లు అంటున్నారు పిల్లలు. ఇక్కడ మంచి మాట కదా పిల్లలు. తన ప్రజల గురించి, తన బిడ్డల గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకే వారు నాకు జనముగా ఉండునట్లు దేవుడు ఈ లోకంలో ప్రవేశపెట్టేశారు. అంతే. దేవుడు ఏర్పరచుకున్న విధానం ఏంటంటే అంటే మీ ద్వారా నాకు ఏం కావాలి, కీర్తి కావాలి అంటున్నాడు. కీర్తి ఏమున్నది, వారు ప్రశంసలు కావాలి. మా తల్లిదండ్రులు ఏదైతే ఆశిస్తారో, అంటే నేను ఇంత చేసిన కూడా నన్ను గుర్తించట్లేదు అని ఎలాగైతే లోకంలో ఫ్రెండ్స్ కానీ పేరెంట్స్ కానీ ఎలాగైతే ఆశిస్తారో దేవుడు కూడా అదే అంటున్నాడు. అంత ఇచ్చేసాను కదా, ఇంత చేశాను కదా, ఎందుకు ప్రజలు ఈ లోకంలో నా గురించి ఆలోచించట్లేదు అంటున్నాడు. నాకు రావాల్సిన ఘనత ఏమైనా అంటున్నాడు. తండ్రి ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక మంచి ఉద్దేశంతో ప్రవేశపెట్టేశారంట. ఏంటంట, ఆయనకు కీర్తి చేకూర్చబడాలంట. మనం ఈ లోకానికి వచ్చిన దాన్ని బట్టి. చిన్నపిల్లలు కాదు కాబట్టి ఇప్పుడు ప్లేసి చిన్న పిల్లల గురించి అంటే మనం వేరే కోణంలో మాట్లాడుకుంటాం. ఎదిగిన పిల్లలు కాబట్టి వీరు ఎదుగుతున్నారు. ఒక సంవత్సరం అనే దయగీయడం వచ్చిందంటే దీన్ని బట్టి వారి జీవిత కాలాన్ని బట్టి దేవునికి మహిమ చేకూర్చబడాలంట. మనం అందరికి కూడా ఒక మంచి మాట ఏంటంటే ఎదిగిన వాళ్ళకు మన అవగాహన ఉంది కాబట్టి ఆలోచించిన మాట ఏంటంటే ఒక దేవుడు ఒక సంవత్సరం దయగీయడం ఇచ్చాడంటే దీనికి కారణము నా తండ్రి ఉన్నాడు, పరలోకపు తండ్రి.
ఈ లోక రీతిగా తల్లిదండ్రులు ఏదైతే మంచి నా గురించి ఆలోచిస్తారో పరలోక తండ్రి కూడా నా గురించి అదే ఆలోచిస్తున్నాడు. నేను ఈ లోకానికి వచ్చానంటే నా ద్వారా కీర్తి, స్తోత్రము, మహిమ తండ్రికి కలగాలి. అందుకోసమే ఏర్పాటు చేసుకున్నాడంట. కిందికి కొన్ని మాటలు చూడండి పిల్లరా. నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియున్న చేసి తిని అంటున్న పిల్లలు. మంచి మాట కదా పిల్లరా. అద్భుతమైన కంపారిజన్ అతన్ని పోల్చే విధానం అద్భుతం అనిపించింది. అక్కడ చూడండి, నడికట్టు నరుని నడుమునకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసి తిని అంటున్నాడు. నడికట్టు అంటే ఈ రోజుల్లో ఇప్పుడు మనం సరసన ఇప్పుడు అప్డేట్ అయ్యాం కూడా ఏమంటాం, బెల్ట్ అంటాం. బెల్ట్ ఎలా ఉంటుంది, పాయింట్ని ఏం చేస్తుంది, మామూలుగా అని పట్టుకొని ఉండేలాగా బెల్ట్ సపోర్టివ్గా ఉంటుంది. ఆ నడుము కంట నడికట్టు ఏ రీతిగా టైట్ గా ఉండి పట్టుకొని ఉంటుందో సపోర్టివ్ గా, ఆ రీతిగా ప్రజలు నన్ను అంటి ఉండి రీతిగా నేను ఆ రీతిగానే ఉన్నాను వాడిని. అలా నేను ఏర్పరచుకున్నాను వాడిని. ప్రజల్ని దేవుడు అలా ఏర్పరచుకుంటున్నాడంట. ఎక్కడ వీళ్ళు తప్పిపోతారేమో అని, నేను నాకు వాళ్ళకి సంబంధం లేదనుకుంటారేమో అని. నడికట్టుతో కడితే ఎంత దగ్గరగా ఉంటుందో మనిషికి, ఎంత బలంగా ఉంటుందో, అన్ని విధాలుగా సౌకర్యం ఉంటుందో, అతనికి సపోర్టివ్గా ఉంటుందో, నేను అలాగే వారిని చేసుకున్నాను. అలా ఉండాలనుకున్నాను. వారి ద్వారా నాకు కీర్తి, మహిమ, స్తోత్రాలు కలగడానికి నేను ఏర్పరచుకున్నాను. అలానే వారిని దూరంగా పెట్టలేదు. నేను దూరంగా పెట్టలేదు. మనం అనుకోవడం ఏంటంటే పరలోకంలో ఉన్న దేవుడు ఎక్కడో ఉంటాడంట, మనం ఏం కనిపిస్తామని అంటాం. మీరు ఎప్పుడన్నా లైవ్ మ్యాచ్లు చూసారా? ఫుట్బాల్ మ్యాచ్లు కానీ క్రికెట్ మ్యాచ్లు చూసారు కదా. ఈ మధ్యలో నేను ఈరోజు చాలా మంది అన్ని జరుగుతున్నాయి కాబట్టి మనం ఎక్కడ జరిగిందో మనం అన్ని చూస్తున్నాం అనుకోండి. నేను ప్రస్తావించట్లేదు, అన్ని చూస్తున్నాం. ఎక్కడో జరిగింది లైవ్ చూస్తున్నాం కదా. దేవుడు ఇప్పుడు అన్నీ చూస్తూ ఉంటాడు పిల్లలు. మనకి ఏది కావాలో సమస్తాన్ని పెడుతున్నాడు ముందు. అన్నీ ఇస్తున్నాడు. వీరు నా కొరకు బ్రతుకుతారేమో అని, వారి క్రియల్ని బట్టి, వారి స్థితిగతుల్ని బట్టి నాకు మహిమ చేకూరుస్తారని తండ్రిని ఆశపడుతున్నాడు పిల్లలు. అట్లా ఏం లేదు, దాంట్లో ఏం స్వార్థం లేదు. ఇంకా చెప్పాలంటే అది స్వార్థం కానే కదా. ఎందుకంటే అన్ని సమకూర్చేసి వీళ్ళు ఏదైనా ఇస్తారా, నా కోసం ఆలోచిస్తారా లేదని దేవుడు ఆశపడుతున్నాడు. వీరి ద్వారా, వీరి క్రియల్ని బట్టి, వారి స్థితిగతుల్ని బట్టి, వారు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి నాకు మహిమ చేకూరుస్తారా లేదా, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారా లేదా, స్తోత్ర కీర్తనలు, మహిమ ఇది చెల్లిస్తారా లేదని ఆశతో ఉన్నాడంట. అలా నేను అవన్నీ విడిచిపెట్టి నేను ఏదో భూమికి పంపించేశాను కదా, నాకు సంబంధం లేదు అనుకోవట్లేదు. నడుముకు బెల్ట్ పెడితే ఎంత పట్టుకుని ఉంటుందో, వారికి సపోర్టివ్ ఉంటుందో, వారితోనే ఉంటుందో అంటుకున్నట్టుగా నేను అలాగే ఉన్నాను, వారు నాతో అలాగే ఉన్నారు. కానీ వారు ఎంతవరకు నిలుపుకుంటున్నారు అనేది దేవుడు చూస్తున్నాడు పిల్లరా. ఒక మంచి మాట జ్ఞాపకం చేస్తాను పిల్లరా. మంచి మాట, యెషయా గ్రంథము 63వ అధ్యాయము 8వ వచనం చూద్దాం పిల్లరా. 8, 9, 10 వర్షాలు చూసుకొని ముందుకెళ్దాం. 63వ అధ్యాయము 8వ వచనం. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు. సరిపోతాం పిల్లల. ఈ కింది భాగం అంతా కూడా ఇక్కడ మనం లూకాసు వార్త ధ్యానిస్తున్నామో అనుకుని నేను 10వ వర్షాన్ని బేస్ చేసుకొని మంచి మాట చెప్దాం అనుకున్నాను. పరిశుద్ధాత్మ గురించి ఇక్కడ అద్భుతంగా ఉంటుంది. అక్కడ లూకాసు వార్తలో మనం ధ్యానాల్లో కూడా తన్ను అడగాలి. ఎలా అడగాలంట, ఒక స్నేహితుడు మిమ్మల్ని అడిగితే ఏ రీతిగా అడుగుతాడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నేను మీకు సహాయం చేయలేదని అన్నాడు కదా. ఎందుకంటే తను స్నేహితుడు అయినందున మాటికి అడుగుతున్నందున ఏది కావాలంటే అది ఇచ్చేస్తాడు కదా. కానీ తండ్రిని అడిగే విషయం అంట, మీరు పరిశుద్ధాత్మను అడిగితేనంట ఆయన గొప్పగా ధారాళంగా ఇచ్చేస్తాడంట. ఆ విషయం కిందికి కూడా సంబోధిస్తూ మాట్లాడుతుంటాడు పిల్లలు, తండ్రిని అడిగే విషయం. అలా మనల్ని ఎప్పుడు కూడా పిల్లలు అనుకున్నాడు, ఆయన తండ్రి అనుకున్నాడు. అలాగే వారిని నేను కన్నాను అన్నాడు. ఎన్నో సందర్భాలు మనం వింటూ ఉంటాం. వారు నా సంతానం అన్నాడు, నా స్వాస్థ్యం అన్నాడు, నా రాజులని యాజక సమూహం అన్నాడు. ఇలా ఎన్నో పర్యాలు మనం వింటూ ఉంటాం, ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాం. అలా కొన్ని మాటలు మాట్లాడుతూ వారు నా జనులనియు అబద్ధములాడలేరని పిల్లలు అంటారు. అంటే దేవునికి ఉన్న ఒక మంచి విజన్ ఏంటంటే, అంటే ఆయన ఉన్న నిరీక్షణ ఏంటంటే పిల్లలు ఏంటంటే ఎప్పటికీ వాళ్ళు అబద్ధం ఆడరు. ఎందుకంటే నేను వాళ్ళను అంటే ఈ లోకంలోనే ఒక మంచి ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటే, అంటే ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా, ఒక మంచి మనకు తెలిసిన వెల్ విషర్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ, ఒక ఫైనాన్షియల్ ఇది స్ట్రాంగ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చినా కానీ, మనం ఏమనుకున్నా అంటే అదే ఫెలోషిప్లో ఉన్న పిల్లలు కానీ వీళ్ళు అబద్ధం ఆడరండి, పిల్లలు చాలా బాగుంటారు. మనమైతే ఎలా ఆశిస్తామో తండ్రి కూడా ఏమనుకుంటున్నాడు, అలాగే అనుకుంటున్నాడు. నేను కన్నాను వాళ్ళని, నేను ప్రవేశపెట్టేసాను, వీళ్ళ ద్వారా నాకు మహిమ చేకూర్చబడాలి. అలా నేను విడిచిపెట్టలేదు, వారు వెన్నంటే ఉంటున్నాను. వారు ఎప్పుడు ప్రార్థిస్తే నేను అప్పుడు సహకరిస్తున్నాను. వారు ప్రతి విషయంలో నేను తోడుగానే ఉంటున్నాను. నడుముకు నడికట్టు కట్టినట్టుగా వారిని అంటి పెట్టుకునే ఉన్నారు వాళ్ళు. నేను కూడా అలాగే ఉన్నాను. కానీ వారు మాత్రం అబద్ధం ఆడను అంటున్నారు పిల్లలు. మీరు చెప్పండి,
మీరు అబద్ధం ఆడతారా? దేవుని పిల్లలే కదా అందరూ. మీరు అబద్ధం ఆడారు ఎప్పుడన్నా ఆడతారా మీరు? దేవుడు అనుకుంటున్నానంట వీరు నా జనులు, నా పిల్లలు, నా స్వాస్థ్యం, నా కుమారులు, నా కుమార్తెలు, వీరికి ఒక సంవత్సరం దయగీట నేను ఇస్తున్నాను. ఎందుకంటే వారు నాకు మహిమ చేకూరుస్తారని, నాకు స్తోత్ర కీర్తనలు మహిమ చేకూరుస్తారని నేను ఇస్తున్నాను. వారికి విడిచిపెట్టే వాడిని కాదు, వాడిని అంటి పెట్టుకునే ఉంటున్నాను, వారితోనే ఉంటున్నాను. ఇదంతా జరిగిందంటే దేవుడు మా కృపలో. మనం ఏమనుకున్నాం అంటే 2024 అయిపోయింది, 2025లోకి వచ్చేసాం. రాసేటప్పుడే మర్చిపోయి 24 అనే రాస్తున్నాం. అది అలవాటు కావడానికి ఒక 4 రోజులు పడుతుంది నిజంగా చెప్పాలంటే. కానీ ఊరికే జరిగిపోవట్లేదు. అలాగే మన ఇయర్ కూడా ఇట్టే అయిపోయింది. నేను 30 సంవత్సరాలు అనుకుంటున్నాను. నేను కూడా పిల్లలు కూడా అలాగే అనుకుంటారు. నేను కొత్తలో యూఏకి వచ్చినప్పుడు ఎంత ఏజ్ అవుతున్నదో అప్పుడప్పుడు ఎవరు అడిగినా కానీ అదే చెప్పుకుంటాం. మనం అదే చెప్పుకుంటాం. వచ్చి 1 ఇయర్ అయింది అంటాం. 11 సంవత్సరాలు అయి ఉంటుంది కానీ 1 ఇయర్ అని ఉంటాం. మనకు తెలియట్లేదు. అదే అనుకుంటాం పిల్లలు. మనం అదే చేస్తూనే ఉంటాం. పెళ్ళైన కొత్తలో మనం ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా స్టిల్ అలాగే ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. అంటే ఒక ఫీలింగ్ అంతే. ఇక బయటకు వస్తే ఆ రూపాన్ని బట్టి, ఆకలిని బట్టి, మన శరీరంలో వచ్చే మార్పుని బట్టి వయసు పెరిగిపోయిందని అనుకుంటాం. కానీ మనకు వచ్చిన కొత్తలు ఎలా ఉందో అలా ఉంది. కానీ ఇవన్నీ గడుస్తున్నాయంటే పిల్లలు దాని వెనకాల పెద్ద ప్రాసెస్ జరుగుతుంది. పిల్లలు ఒక రోజు గడవాలంటేనే భూమి తన చుట్టూ తను తిరుగుతుందంట. తిరిగే విధానం కూడా మనకు అర్థం అవ్వట్లేదు. ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకో సంవత్సరంకి వచ్చేసారు. వీళ్ళంటే ఎదిగిపోయారు పిల్లలు. చూస్తుంటే 4 సంవత్సరాల ముందు బైబిల్ క్లాస్లో కానీ చర్చిలో కానీ ఫోటోస్ తీసుకున్నప్పుడు అందరికి ఎడ్విన్కి సమానంగా ఉండి ఎడ్విన్కి కిందికి వచ్చేవాళ్ళు. ఎడ్విన్ ఇలా నలిపేస్తున్నాడు మొన్న రోజున. ఎడ్విన్ అంతలో ఎదిగిపోయారు. రాజేశ్వర గారు కూడా పెద్ద ఎదిగిపోయారు పిల్లలు. అంటే ఇలా గడిచిపోతుందంటే పిల్లలు ఒక సంవత్సరం పడుతుందంట. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పడుతుందంట. దాని వెనుక కనిపించిన ఒక శక్తి ఉన్నది. అంత కూడా ఒక శక్తి ఉన్నది దాని వెనుకాల. అదంతా కూడా దేవుని సంకల్పం చొప్పున జరుగుతుంది, దేవుని క్రియ చొప్పున, దేవుని మాట చొప్పున జరుగుతుంది. అయ్యా మీకు ఇచ్చేస్తాను, ఈ ఉత్పత్తులన్నీ కూడా మీకోసం జరుగుతుంది. నేను గతించిన దినాలు జ్ఞాపకం చేస్తాను. ఇదంతా కూడా ప్యాకేజ్గా ఇచ్చేసాను నేను. ఏమేమి ఉంటాయండి? మేము వస్తాం. 60,000 ధరమ్స్ అంటున్నారు కదా, 60,000 రూపాయలు అంటున్నారు కదా యూఏ వెళ్ళి రావడానికి. 30 డేస్ ఏమేమి ఇస్తారు మీరు ఫెసిలిటీస్? 3 నైట్స్ అండి, 4 నైట్స్ అండి. అదో డెజర్ట్ సఫారీ ఉంటుంది, బుర్జ్ ఖలీఫా ఉంటుంది, అబుదాబి వెళ్ళొచ్చు, ఇక్కడ వెళ్ళొచ్చు, మ్యూజియం చూడొచ్చు, ఇవన్నీ చూడొచ్చు అండి, హిల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడొచ్చు. ఇది ప్యాకేజ్ అండి అంటున్నాడు. సంవత్సరం అనే దయకిట్టడం కూడా దేవుడు ఎలా ఇస్తున్నాడంటే, ఫ్యామిలీ ఉంది నీకు, ఫెలోషిప్ ఉన్నది, సావాసంలో ఎన్నో ప్రార్థనలు, గద్దింపులు, హెచ్చరింపులు, సపోర్టివ్ ఉండే మాటలు, ఎన్నో మాటలు. అంతేకాదు నీకు కావాల్సిన సూర్యుడు, చంద్రుడు, ఉత్పత్తులు అన్ని కూడా జరుగుతున్నాయి. తినే ఆహారం ఏ లోటు లేకుండా నీకు అన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు అనుగ్రహిస్తున్నాడంట? వీటన్నింటిని బట్టి దేవునికి కీర్తి, మహిమ, స్తోత్రాలు కలగాలంట. అందుకోసమే నేను ఇస్తున్నాను ఇంకో సంవత్సరం అనేది దయగిట్టని. ప్రతిసారి ఎదిగే పిల్లలు కాబట్టి ప్రతిసారి గుర్తున్నాను. తమనికి మనకైనా ఎప్పటికైనా కానీ ఒక సంవత్సరం పెరుగుతుంది. ఒక రోజు వచ్చిందంటే కూడా దేవ ఇదంతా కూడా నీ కృప. ఒక్కసారి హాస్పిటల్ బెడ్ మీద పడుకొని చూడండి పిల్లలు, ఒక్కొక్క రోజు గుర్తుకొస్తుంది. అది దాని వాల్యూ అంటే తెలిసి వస్తుంది. మన ఫ్యామిలీ మెంబర్ కానీ మనకు తెలిసిన వారు కానీ బెడ్ మీద ఉన్నప్పుడు చూడండి పిల్లలు, ఆ డేస్ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మనకు, సంవత్సరాల విలువ తెలియదు. కానీ దీని వెనకాల దేవుని ఒక ప్రక్రియ ఉంది. అదంతా కూడా ఏదో డాక్టర్స్ మంచిగా సర్జరీ చేశారు కాబట్టి బయటకు వచ్చేసారు పిల్లలు కాదు. ఏదో తల్లిదండ్రులు పెళ్ళి అయిపోయింది కాబట్టి బయటకు వచ్చేసారు పిల్లలు, అది కాదు పిల్లలు. అలా అనుకుంటుంది సమాజం. దీని వెనకాల అంతటి వెనకాల ఎవరు ఉన్నారంటే దేవుడు ఉన్నాడు పిల్లలు. ఒక మంచి మాట చూద్దాం పిల్లలు. ఇది ఇలా ఉంచుకున్న పిల్లలు మళ్ళీ వచ్చేద్దాం పిల్లలు. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 5వ వర్షం చూడండి పిల్లలు. కీర్తన గ్రంథము 40 అధ్యాయం. యెహోవా నా దేవా, సరిపోతుంది పిల్లలు. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు. ఆశ్చర్యక్రియలు అంటే అదంటే ఏదో జస్ట్ చెవులు కూడా సరిగా లేదు. ఇప్పుడు మీరు కిందికే చూస్తున్నారు. ఇప్పుడు ఇంకో మాట చెప్పాలండి, వండర్స్ అన్నారు అనుకోండి, అది చెవులు పెరుగుతుంది మనకు, అంతే కదండి. ఆశ్చర్యక్రియలు అంటే ఇప్పుడు మనకు అది గ్రాంధికం, మనకు అర్థమే కాదు. అది వండర్స్ అనగానే వండర్స్ అంటాను. దేవుడు ప్రతి అద్భుతం చేశారు లోకంలో. మన పని విషయంలో, మన జీవిత విషయంలో చేసే అద్భుతాలే కాదు. ఇంకో మంచి జ్ఞాపకం చేస్తాను పిల్లలు, ఒక మంచి అద్భుతం మాట. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒకరు డాక్టరేట్ ఇస్తారంటే దాని కొరకు కొన్ని స్టడీ చేస్తున్నాను. ఎందుకు నాకు అవసరం లేదని ఏమేమి కొన్ని స్టడీ చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో పిల్లలు మనకు అప్పుడప్పుడు ఇప్పుడు అరబిక్ వాళ్ళ విల్లాస్ ముందు కొన్ని కూలర్స్ పెడుతూ ఉంటారు. అలా మన కంపెనీస్లలో కూడా కనబడుతూ ఉంటుంది, సైట్లలో కూడా కనబడుతూ ఉంటాయి, ప్రాజెక్టులలో. దానికి వెనకాల ఫిల్టర్స్ ఉంటాయి. మనం నీళ్లు తీసుకోవడానికి, మంచినీళ్ళు తీసుకోవడానికి, అది డ్రింకింగ్ వాటర్ అనేది కొన్ని వెనకాల ఫిల్టర్ ఉంటుంది. కొన్ని రోజులకు దాన్ని మారుస్తూ ఉంటారు. అంటే మంచి వాటర్ రావాలంటే అది మారుస్తూ ఉంటారు. దేవుడు జరిగించే క్రియలు ఎలా ఉంటాయంటే ప్రతిదీ కూడా అద్భుత రీతిగానే ఉంచాలి. మనం ఈ లోకంలోకి వచ్చేసాం పిల్లలు.
వచ్చిన తర్వాత పిల్లరా ప్రతీది కూడా మన బాడీలో ఆలోచిస్తుంటానంట పిల్లరా, ఇంచుమించు ప్రతీది కూడా ఫిల్టర్ అవుతూనే ఉంటుందంట, ప్రతీది కూడా ఫిల్టర్ చేస్తూనే ఉంటుందంట బాడీలో ఒక అవయవం. ఏం అవయవం ఫిల్టర్ చేసేది? కిడ్నీస్ పిల్లరా. ప్రతీది కూడా ఇంచుమించు 170 నుంచి 180 లీటర్లు ప్రతి డే, ఎవ్రీడే 170 నుంచి 180 లీటర్స్ వరకు ఎవ్రీడే ఫిల్టర్ చేస్తూనే ఉంటుందంట. అదేంటంటే నేను 3 లీటర్ కూడా తాగను, ½ లీటర్ తాగుతాము, అప్పుడప్పుడు మనకు అవకాశం ఉండి తాగుతాం, లేదంటే చర్చకొచ్చినప్పుడు ఎక్కువ వాటర్ తాగుతాం మనం. తప్పకుండా అలా తాగాలనుకోండి మీరు, అంటే 3 లీటర్లు ఇవన్నీ తాగుతాం కదా. కానీ బ్లడ్ అయినా ప్రతి దాంట్లో బాడీలో ఏదున్నా కానీ అది ప్రతిరోజు 170 నుంచి 180 లీటర్ వరకు ఫిల్టర్ చేస్తూనే ఉంటుందంట. కలుషితమైనది ఏమైనా వచ్చిందేమో. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? నీకు ఎన్నో బర్త్డే తమన్? ఎన్నో బర్త్డే ఇది? 15th కదా, రవిది 28th 38th వచ్చిందే గుర్తుంది, 2 సంవత్సరాలు అయిపోయింది గుర్తులేదు. ఇలా పిల్లలు ఇన్ని సంవత్సరాలుగా మన ఆయుష్కాలం కూడా గుర్తు చేసుకోండి పిల్లలు. 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, ఇలా అది ఫిల్టర్ అవుతూనే ఉంది పిల్లలు. ఏ రోజున మనం ఫిల్టర్లు మార్చామా దాన్ని? వాటర్ కూలర్ వెనకాల ఉన్న ఫిల్టర్లు మార్చినట్టుగా మనకుండే ఫిల్టర్లు ఇప్పుడు మనం తీసామనుకోండి 170, 150 లీటర్లు ఎవ్రీడే తీసామనుకోండి, కింద ఉండే కాయిల్స్ అన్ని కూడా డ్యామేజ్ అయిపోతాయి పిల్లలు. మార్చుతూనే ఉండాలి. కానీ బాడీలో చూడండి పిల్లలు, ఆశ్చర్యం కాదు, అది వండర్స్ కాదు పిల్లలు. మన ఎడల అది మన పుట్టుక ఉన్న మన శరీరం నిలబడుతుందంటే, మనలో ఫంక్షన్స్ అన్ని కూడా ప్రాపర్గా జరుగుతుందంటే ఆయన సంకల్పం పిల్లలు. దాన్ని ఈ రోజు ఒక్కరోజు అది కిడ్నీ ఫెయిల్ అయితే పిల్లరా, ఫంక్షన్స్ అని కూడా 70 పోతే ఈ మధ్య చేస్తున్నారు కదా పిల్లల హాస్పిటల్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు వారు. ఒక్కసారి అది స్టార్ట్ అయిందంటే అది బ్రతుకాలం అంతా కూడా అది కొనసాగించాల్సిందే. కౌంట్ చేసుకునే ఉండాలి డేస్. ఎవరికైతే ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిపోయాయో, ఏది ఫంక్షన్ అవ్వట్లేదో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చేస్తున్నారు కదా పిల్లలు, ఆ ప్రాసెస్ అంతా కూడా అక్కడ చేయడానికి వేలు ఖర్చు అయిపోతుంది, బాడీ సహకరించదు. దాని విలువ ఏంటో మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఇలా బాగున్నాను, నా చేతులు బాగున్నాయి, నేను వ్యర్థమైన దాంట్లో చేతులు పెడుతున్నా, ఈ చేతులు లేని అతన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఆ స్థితి తెచ్చుకోకుండా ఇప్పుడు మనం ఆలోచించాలి, అయ్యా నాకు అన్ని బాగున్నాయి కదా, ఇదంతా కూడా దేవుని కృప, ఇవ నీకే మహిమ, నీకే ఘనత, స్తోత్రాలు, కీర్తి నీకు కలగాలి తండ్రి, ఈ ఆయుష్కాలను బట్టి నీకే కలగాలి అంటున్నాడు. ఇంకెందుకు పిల్లలు ప్రతి బాడీ గురించి, ప్రతి పార్ట్ గురించి ఆలోచించి మనకు అద్భుతం అనిపిస్తుంది. మన కళ్ళు ఉన్నాయి కదా చూసారా పిల్లలు, ఎంతో దూరాన్ని చూడగలుగుతుంది. మనం చూసే చూపులో ప్రతిదీ కూడా మనం స్పష్టంగా చూడగలుగుతుంటాం. ఇప్పుడు కెమెరాకున్న లెన్స్ కూడా అంతలా పనిచేయవు. ఎన్ని కెమెరాలు వచ్చినా కానీ దేవుడు ఇచ్చిన కంటి ముందు ఏది కూడా పనిచేయదు అంతగానో. దూరాన్ని చూడగలుగుతుందేమో, కానీ ఆయన ఇచ్చిన చూపు కోల్పోయిన తర్వాత చాలా కష్టం పిల్లల. దానికి ఉన్న విలువ ఏంటో మనం గుర్తెరగాలి. ఇలా ప్రతిదీ కూడా పిల్లల, బ్రెయిన్ ట్యూమర్ అని మనం వింటూ ఉన్నాం కదా పిల్లలు. బ్రెయిన్లో కొన్ని నరాలు వెంట్రుక మాసే ఉంటుందంట, వెంట్రుక అంతా ఉంటుందంట. ఆ నారాలన్నీ ఇప్పుడు అందులో రక్త ప్రసరణ జరుగుతుందంట పిల్లల. ఆ పంపింగ్ చేస్తూ, కిడ్నీలో నుంచి పంపింగ్ చేస్తూ అంతా కూడా ప్రతి నెయిల్స్ వరకు అంతా కూడా, అంటే ఫింగర్స్ ప్రతి అవయవాలన్నింటిలో కూడా బ్లడ్ సప్లై అవుతూనే ఉంటుందంట. ఇదంతా కూడా చేస్తుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా డిఫరెంట్గా జరుగుతుంది. దీన్ని ఆశ్చర్యరీతిగానే ఉంటుంది మన బాడీ అంతా కూడా. అందుకనే నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటాడు. అయ్యా ఇది నీవిచ్చిన ఆయుష్కాలం, నేను వింతగానే, నేను వండర్గానే ఉన్నాను. లోకంలో ఉన్నాయి వండర్ అనుకుంటున్నాం, బుర్జ్ ఖలీఫా బాగుందా చూడడానికి వచ్చాను అనుకుంటాం. కానీ ఆరోగ్యం ఉన్నప్పుడు నీ ఆయుష్ని బట్టి, నీ ఆయుష్కాలను బట్టి దేవుడు ఇచ్చిన దానికి ఘనత, మహిమ, స్తోత్రాలు చెల్లించే భాగ్యము మనకందరికీ ఉంది పిల్లలు. అది లేని వారికి దాని విలువ తెలుసు. ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి పిల్లలు. ఆ వెంట్రుక వాసలో ఉంటుందండి ఈ బ్రెయిన్లో నరాలన్నీ కూడా. అప్పుడప్పుడు పిల్లల బీపీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయిపోయినప్పుడు అంటే అది బ్లాస్ట్ అయిపోతుంది, పగిలిపోతుందంట. అది వెంటనే బ్లడ్ బ్లాక్ అయినా కానీ బరస్ట్ అయిపోయిన తర్వాత ఆ నాళాలు, మిగతా నాళాలు అన్నిటి కూడా ఇట్టే పట్టేసుకుని అది కూడా బ్లాక్ చేస్తుందంట. ఎందుకంటే మనకి తొందరగా గడ్డగట్టిపోతుంది రక్తం అంతా కూడా. ఇది ట్రీట్ చేయడానికి చాలా అరుదుగా కొన్ని కేసులే రికవర్ అవుతున్నాయి, ట్రీట్ చేస్తున్నారు. చాలా మట్టుకు అందరూ ప్రాణాలు కోల్పోతున్నారు పిల్లలు, బ్రతకట్లేదు ఎక్కువ రోజులు. కానీ ఆయన చేసిన ఆశ్చర్యమైన క్రియలు చూస్తుంటే అద్భుతాలు అనిపిస్తుంది, వండర్స్ అనిపిస్తుంది. బాడీలో ప్రతి అవయం చూడండి పిల్లలు ఎంత అద్భుతంగా సహకరిస్తుంది. ఆయన చేసింది పిల్లలు. దేవా ఇది నీవిచ్చింది. అది ఎలా తల్లి గర్భం నుంచి ప్రారంభం వచ్చామో అవన్నీ కూడా మనకు గుర్తెరుగుతుండే. ప్రతి పుట్టుక రోజుగా తల్లిదండ్రుల నుంచి నీ యొక్క ప్రణాళిక అంతా కూడా ఏంటంటే అది ఎప్పటి నుంచి ఉన్నామయ్యా అంటే ప్రతిసారి చెప్తుంటాం. అనాది కాల సంకల్పం ముందుగానే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు? ఆయనకు మహిమ చేకూర్చబడాలని. మనల్ని ఒక వింతగా దేవుడు బయటకు ప్రవేశపెడుతుంది. కానీ ఇంత చేసిన ఆయన ఇంతకు చదువుకున్న మాటకు వచ్చేది పిల్లలు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8 నుంచి కొన్ని కింది మాటలు చూడండి పిల్లలు. వారు నా శనులనియు 622 పెంచిపోయినారు.
అబద్ధం ఆడనేరని పిల్లలని ఉంటున్న పిల్లలు మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లలు అబద్ధం ఆడనేరని పిల్లలని పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి పిల్లలు ఎవరైనా వచ్చి అంటారు మీ బాబు ఇలా చేశాడండి, రవితేజ ఇలా చేశాడండి, మన పక్కన ఉన్న వాళ్ళు అనుకోండి ఏం మాట్లాడుతున్నారండి, మా బాబు అలాంటి వాడు కానే కాదంటారు అన్నారు పిల్లలు. ఎంత ఇంకొక మంచిగా ఎగ్జాంపుల్ చెప్తారు పిల్లలు. బాంబేలో కొన్ని బ్లాస్ట్ జరిగినాయి, చాలా మందిని చంపేశారు. తాజ్మహల్ హోటల్లో, రెస్టారెంట్లో, 5 స్టార్ హోటల్లో కసం ఉరి శిక్ష కూడా పడింది దానికి. వాళ్ళు ఉరి శిక్ష ఖరారు అయిన తర్వాత వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశారంట. ఇంటర్వ్యూ చేస్తే ఆ తల్లి ఏమన్నా అమ్మా మీ తల్లి ఇలా ఉన్నారా ఏంటి క్యావు అని అంటే నేను మేరా బేటా ఐసా నయ్యే అంటుందంట. టీవీలో అంత లైవ్ వచ్చినా మేరా బేటా ఐసా నయ్యే అన్నారు. కానీ కొద్ది నిజంగా కదా ప్రతి తల్లికి తల్లిదండ్రులకు అదే ఉంటుంది. మనం గురించి ఎవరైనా తక్కువ వారు బాగా సుపరిచిన మంచిగా చేశారంటే మనం వెంటనే అయ్యా అతను అలాంటి వాడు కాడు అంటాం. ఏ తల్లి కూడా ఒప్పుకోలేదు. దేవుడు కూడా అదే అంటాడు. ఇన్ని ఘోరాలు జరుగుతున్న లోకంలో ఇన్ని తప్పులు చేస్తున్నా మన సాహసం నుండి కూడా ఎన్నో అబద్ధాలు మాట్లాడుతున్నాం. అయినా తండ్రికి ఉన్న ఆలోచన ఏంటంటే నా పిల్లలు అబద్ధం ఆడనే ఆడరు. వాళ్ళు సాహసానికి వస్తారంటే వస్తారు, రాను అంటే రారు, డ్యూటీకి వెళ్తారంటే వెళ్తారు. వారు ఏ రోజు చీటింగ్ చేయని పనిలో కూడా నమ్మకంగానే పనిచేస్తారు. నా క్రైస్తవులు నా పిల్లలని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు మీరు చేస్తారా లేదని అది మీకే వదిలేస్తున్నాను పిల్లలు. కానీ ఆ తల్లి కూడా అందట కసబ్ యొక్క తల్లి నా పిల్లలు కాదండి మేరా బేటా ఐసా నహీ హై लेकिन उसको एक आदमी ने लेके आया उसको तालीम दिया था. అక్కడ తీసుకెళ్లి ట్రైనింగ్ ఇచ్చేసి వాడిని పాడు చేసేసాడు. అప్పటి నుంచి వాడు అలా తయారైపోయాడు అన్నాడు. నిజం కదా పిల్లల తల్లిదండ్రుల పెంపకంలో ఉన్నంత వరకు పిల్లలు బాగానే ఉంటారు. పిల్లలు ఎప్పుడైతే బయటికి వెళ్తారో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కదా, ఎదుగుతున్నారు పిల్లలు. అందుకనే బాల్యం నుంచి వాళ్ళకి నూరు పోస్తూ ఉంటే దేవుని మాటలు ఏదంటే ఆ మాటలంట మనము ఎక్కడ అడుగు పెట్టినా కానీ మనల్ని జారిపోకుండా కాపాడతాయంట పిల్లలు. దేవుని ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం నా హృదయంలో ఉంది కనుక నా అడుగులు జారవు అంటాడు భక్తుడు. అందుకని పిల్లలకి ఎందుకు కూర్చోబెట్టండి సావాసంలో పిల్లల్ని కూర్చోబెట్టుకుని వాడు ఆడుకున్నా పర్లేదు ఏమని చేసినా పర్లేదు ఫెలోషిప్లో ఉండాలి. ఒక సిస్టమేటిక్ గా ఎదుగుతారు. ఇది ఒక్క రోజున వారిని పడిపోకుండా నిలబెడుతుంది అనేకుల మధ్యలో నుంచి. అక్కడ నుంచి తీసుకొని వస్తుంది ఆ మాటలు వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. ఈ ఫెలోషిప్ అలాంటిది పిల్లలు. అందుకని క్రైస్తవ కుటుంబాలు నిజంగా దేవుడి ఇచ్చిన మహాభాగ్యం. పిల్లలు ఎలాగైనా రాని వాడు పడుకున్న పర్లేదు తీసుకొచ్చి ఇక్కడే పండుగ పెట్టండి. మనోళ్ళు పెద్దోళ్ళే పడుకుంటారు చర్చిలో, పర్లేదు తీసుకుని వచ్చి పడుకోబెట్టాను. ఆ ఫెలోషిప్ లో ఉంటే 10 ప్రార్థనలు లేకపోయినా ఒక ప్రార్థన వింటాడు, ప్రార్థించే జీవితంలో నేర్చుకుంటాడు. అలా అలవాటు చేయడం మనం నేర్చుకోవాలి పిల్లలు. ఇంకా మంచి మాట కింద చూడండి పిల్లలు. ఆయన వారికి రక్షకుడు, ఆయన వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. వారికి కలిగే ప్రతి బాధలో యావత్ బాధలో ఆయన బాధనొందెను అంటున్నాడు. చూడ పిల్లలు ఆయన సన్నిధి దూత వారిని రక్షించును, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమర్శించను. వారి మీద విపరీతమైన ప్రేమ పిల్లలంటే మన తల్లిదండ్రులకి ఎలాగైతే వారి మీద ఉంటుందో అలాగే దేవునికి ఉందంట విపరీతమైన ప్రేమ. వారికి బాధ కలగకుండా వారి నిమిత్తం ఆయన బాధ పొందుతున్నాడు. ప్రేమ చేత తాలిమి చేతను వారిని విమోచించను. పూర్వదిములన్నింటిను ఆయన వారిని ఎత్తుకొనుచూ మోసుకొని వచ్చినట్టున్నాడు. పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఎదిగిపోయారు, తండ్రి కంటే ఎత్తు అయిపోయారు పిల్లలు, చాలా ఎదిగిపోయారు. వాళ్ళని ఎత్తుకోలేకపోవచ్చు. కానీ అంతకు ముందున దినాన్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు బుడిబుడి అడుగులు వేయకన్నా ముందు నుంచి జ్ఞాపకం చేసుకోండి పిల్లలు. ఎంత అద్భుతంగా హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి క్యారీ చేసుకుని ఉంటాం. ప్రతి మూమెంట్ అద్భుతంగానే ఉంటుంది తల్లిదండ్రులకు. అవన్నీ కూడా పిల్లలకు చెప్పాలి. పిల్లలు ఏమి తెలియకుండా పెంచొద్దు, అన్నీ తెలియాలి. వీళ్ళకు కష్టం తెలియాలి, నష్టం తెలియాలి. ఫెలోషిప్ లో ఉంటే అది ఆ కుటుంబంలో పెరిగే పిల్లలకి ఏంటంటే బయట ఉన్న వాళ్ళ లెక్క ర్యాష్గా ఉండరు, ఏది పడుతుంది మాట్లాడలేదు. బయట ఉండే పిల్లలకి మన సహవాసంలో ఉండే పిల్లలకి కుటుంబంలో ఎదిగే పిల్లలకు మన పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకు చాలా ఇట్టే చెప్పవచ్చు. ఇట్టే ఇందాక మనం సోదరులు చెప్తుంటే మాట విన్నాం కదా, అది వేరే కోణం. కానీ పిల్లలు ఎదిగే విధానం వాళ్ళ రిప్లైని బట్టి మనకు తెలిసిపోతుంది అన్నట్టుగా మన విధానంలో కుటుంబంలో ఉంటే మన స్థితిగతులు తల్లిదండ్రులు ఏదైతే నేర్పిస్తున్నారో దాన్ని బట్టే మాట్లాడతారు. లోకంలో పెరిగిన పిల్లలు చూడండి, పిల్లలు వాడికి ప్రేమ తెలియదు, బాధ తెలియదు, ఏమీ తెలియదు. ఎందుకంటే వాడు పెరిగే విధానమే వేరేగా ఉండదు కాబట్టి వాడు కూడా ఇతరులకు అదే చేయాలనుకుంటాడు. ఇక్కడ చూడండి పిల్లలు, దేవుడు అంట పూర్వదేవులన్నింటిను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖం చేయగా ఆయన వారికి విరోధి ఆయన తానే వారితో యుద్ధం చేసెను. అప్పుడు పూర్వదినములను మోషేను తన శరులను జ్ఞాపకం చేసుకొనెను అంటున్న పిల్లలు. సరిపోతుంది పిల్లలు. ప్రతిసారి పూర్వదినాలే జ్ఞాపకం చేసుకుని ఒక సమస్య వచ్చిందంటే మమ్మీ నన్ను ఇలా అంది, డాడీ ఇలా అన్నాడు, అదే రోజు ఆలోచన. కానీ ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాలు నిన్ను చక్కగా చూసుకున్నారు కదా, ఆ విషయమే గుర్తుకు రావాలి ఏదైనా సమస్య వచ్చినప్పుడు. పిల్లలకైనా తల్లిదండ్రులకైనా తప్పు చేశాడంటే వెంటనే ఎందుకు చేసామంటే కాదు, అంతకు ముందు ఎంత మంచిగా బతకాడో ఈ రోజు ఆ సిచ్యువేషన్కి కారణం ఏంటో ఆ రీజన్ ఫైండ్ అవుట్ చేయాలి అంతే. అది చేస్తే దానికి తెలిసేలా చేస్తే నెక్స్ట్ టైం తప్పు చేయకుండా కూడా అద్భుతంగా ఉంటాడు.
ఇంకో మంచి మాట పిల్లల బైబిల్ గ్రంథం నుంచి చూసుకుని మనం ముగించేసుకుందాం పిల్లలు. హెచ్కేల్ గ్రంథం ఇక్కడ మంచి ఆ మాట ఏంటంటే పిల్లల 33వ అధ్యాయంలో 33వ అధ్యాయం 31వ వచనం చూడండి పిల్లల. 31వ వచనం. ఇక్కడ మంచి మాట మాట్లాడదు. ఇందాక మనం అన్నాం కదా, వారు అయినా ఎన్ని చేసినా పిల్లలు మారిపోయారు, సమాజంలో ఈ రీతి మారిపోయారంటే వారి ప్రజల గురించి ఒక మంచి మాట మాట్లాడదు. తన వేదన అంతా కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే పిల్లలు, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురే గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది అంటారు పిల్లలు. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు సమాజంలో జరుగుతున్న కీర్తిని బట్టి ఇప్పుడు కసబ్ గురించి మాట్లాడుతున్నట్టుగా చాలా మందిని చూస్తున్నారు. సాహసం పిల్లలు ఇజ్రాయేల్ పిల్లలు దేవుడు ఎలాగైతే ఎత్తుకొని నడిపించేశాడో, ఎత్తుకొని వచ్చేసాడో కొంతకాలానికి ఇజ్రాయేల్ తిరగబడిపోయారంట పిల్లలు. ఎందుకంటే పైనే ఆలోచించేశారు దేవుని గురించి. అందుకనే బలంగా వారి హృదయంలో నాటు పిల్లల ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చి కానీ వారు తొలగిపోరు పిల్లల. అలా ఒకవేళ వారు బలంగా నాటకపోతే ఎలా ఉంటారంటే మనలాగే మన చర్చకు వచ్చినట్టుగా నా జనులైనట్టుగా నీ ఎదుట సావాసంలోనే కూర్చుంటారు. ఫెలోషిప్ లో సంఘానికి వస్తారంటే వస్తారు పిల్లలు. బయటికి అడుగు పెట్టండి పిల్లలు, మనం మాట్లాడిన మాటలు ఉండవు పిల్లలు. ఇంకా ఏ లోకంలో ఎన్ని మాటలు ఉన్నాయో మన వాళ్ళు మాట్లాడేస్తారు. అరే చిన్నోళ్ళు చిన్న పిల్లలు అంటే వాళ్ళు, ఎందుకంటే మన కుటుంబాలు అదే నేర్చుకుంటున్నాం కదా, అదే నేర్పిస్తాం కాబట్టి వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. మనం బయట కంపెనీలో అదే మాట్లాడుతున్నాం కాబట్టి ఫెలోషిప్ కొద్ది బయట దాటగానే మనం అవే మాట్లాడతాం. ఎక్కడ ఉన్నప్పుడు సావాసం ఉన్నప్పుడు ఎలా ఉంటారంటే నా జనులు అయినట్టుగానే కూర్చుంటారంట. ఇక్కడ కూర్చున్న పిల్లలు నా జనులు అంట నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విన్నట్టుగానే వింటారంట, విందులు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయం లాభాన్నే ఆపేక్షిస్తుందంట పిల్లలు. తన ప్రజలు అలా మారిపోయడానికి దేవుడు నిజంగా బాధపడుతున్నాడు పిల్లలు. ఒకవేళ లోకంలో పరిస్థితులను బట్టి మనకు ఒక మంచి అవగాహన మనకు వస్తుంది కదా పిల్లలు. కానీ పిల్లల్ని మనం సరైన రీతిలో ఒకళ్ళు దేవుళ్ళు నాటినట్లయితే పిల్లలు వారు తప్పిపోకుండా ఉంటారు, సరైన రీతిలో ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. అలాంటి స్థితిలో కనుక ఉంటే నిజంగా లోకంలోకి వచ్చింది నువ్వు నాకు మా గురించి ఎలాగ మనల్ని చూసినా చూడకపోయినా భవిష్యత్తులో ఈ రీతిగా చక్కగా దేవుని కొరకు బ్రతుకురా. ఎందుకంటే ఆయన ఇచ్చిన ఆయుష్కాలం. ఇంకో మంచి మాట చూస్తున్నాం పిల్లలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకటే మాట ముంచేద్దాం పిల్లలు. 1వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి పిల్లలు. క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థంగా ఏర్పరిచేను అంటున్న పిల్లలు. మనల్ని ముందుగా ఏర్పరచుకున్నాడంట. గతించిన సారి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం పిల్లలు. అదే అది ఇజ్రాయేల్ గురించిన వాక్య భాగాలండి, ఇందాక చదువుకున్న మాటలన్నీ కూడా అంటే ఇవి మనల్ని కూడా అలాగే చేసిన అంటున్నాడు పిల్లలు. పత్రికగా మన దగ్గర వచ్చిన మాట ఏంటంటే పిల్లలు, మనల్ని కూడా దేవుడు ఇప్పుడు కాదంటే ఏర్పాటు చేసుకున్నది. తమన్ రావాలని, రవితేజ రావాలని వారి తల్లిదండ్రుల కంటే ముందే, వారి తాత ముత్తాతల కంటే కొన్ని భూమి మీద ఏ మానవాళి రాకముందే క్రీస్తులో దేవుడు ఏర్పరచుకున్నాడంట సంకల్పంలో. అది ఈజీగా ఆసమాసిగా కలిగింది కాదు కదా పిల్లలు. ఎంతో మంది రావాలని ప్రయత్నం చేస్తారు యోగికి, చాలా మంది రాలేకపోతూ ఉంటారు పిల్లలు. ఇది చిన్న ఎగ్జాంపుల్ అయితే పిల్లల. తల్లికి ఎంతో మంది కొన్ని కుటుంబాల్లో మనం చూస్తుంటాం పిల్లలు. ఎంతో మంది రక్షణ లేని వారు చాలా మంది ఉంటారు, రక్షణ కలిగిన వారు చాలా అరుదుగా ఉంటారు. ఈ భూమికి చాలా మంది అరుదుగా వస్తున్నారు. ఆయన సంకల్పంలో, ఆయన పుట్టుకలో చాలా అద్భుతాలు జరుగుతుంది. అది పోరాటంతో చాలా మంది మనం ఎక్కువ సైజు గురించి మనం వింటూ ఉంటాం కాబట్టి మనకు బాగా తెలుసు. కానీ దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం పిల్లలు చాలా గొప్పది. ఆయన వల్లనే జరుగుతున్నాయి, ఆయన వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఆయనకి ఎప్పుడు తన మహిమకు కీర్తి మనము మన బ్రతుకుల ద్వారా, మీ బ్రతుకుల ద్వారా దేవునికి మహిమ చేకూర్చబడాలి పిల్లలు. మనం బ్రతుకుతున్నామంటే దేవుడు మా కృప. కానీ లోకం ఏమంటుందో, మనం బ్రతకడానికి ఏం కావాలంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి ఏం కావాలంటే పిల్లలు, మనం బ్రతుకుతున్నామంటే ఏమి లేకపోతే మనం చనిపోతాం పిల్లలు. గాలి అంటారు, గాలి కదా, ఎవరన్నా గాలి అంటారు కదా. ఆ గాలి ఎలా వస్తుంది? దేవుడు ఇస్తున్నాడు కదా. మరి గాలి ఈ లోకంలో ఎలా పడుతుంది? చెట్లు పెంచండి అని చెట్లు పెంచేస్తున్నాను. చెట్ల నుంచి ఏమొస్తుందంట? ఆక్సిజన్ వస్తుందంట పిల్లలు. బాగా చెప్పేశారు. నేను అడుగుతుంది గాలి గురించి మాట్లాడుతున్నాను. కానీ సైన్స్ చదువుకున్న వాళ్ళు ఏం చెప్పే మాట ఏంటంటే, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ వదులుతాడు. కానీ గాలిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది,
ఇంకా చాలా ఉంటుంది, ఆక్సిజన్ కూడా ఉంటుంది పిల్లలు. గాలి దేవుడు ఇచ్చేది పిల్లలు. చెట్లు లేనంత మాత్రాన గాలి కనుమరుగైపోతుందని. ఏడానికి ఎప్పుడైనా డెజర్ట్కి వెళ్ళారా మీరు? వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళలేరు మీరు. డెజర్ట్ సఫర్కి వెళ్ళండి, అక్కడిక్కడ వెళ్ళకుండా డెజర్ట్ సఫర్కి వెళ్ళండి, అక్కడ కూడా గాలి ఉంటుంది. అది ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు పిల్లలు. ప్రతిదీ కూడా దేవుడే ఇస్తున్నాడు. ఎందుకంటే నువ్వు నేను బ్రతకాలని, తన కొరకు బ్రతకాలని, ఇచ్చిన ఆయుష్కాలను బట్టి తనకు మహిమ చేకూర్చబడాలని ఆయన ఏర్పరచుకున్న సంకల్పం ఇప్పుడు కాదు పిల్లలు, ఎప్పుడో క్రీస్తులోనే ముందుగా ఏర్పరచుకున్నాంట. జగత్తు పునాది వేయబడక మునిపే అంటాడు. అదే అధ్యాయంలో 4 నుంచి 6 వరకు చదువుకుంటూ వస్తూ ఉంటే అద్భుతంగా మాట్లాడుతున్నది. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పరచుకున్న ఆ సంకల్పంలో ఉన్నవారము ఇలా ఆయుష్కాలం పొందుకొని ముందుకెళ్తున్నామంటే ఆయనకి మహిమ చేకూర్చబడాలి. ఆ రీతిగా మీ జీవితాలు చక్కగా ఉండాలి. ఈ లోక విద్యతో పాటు దైవిక విద్య కూడా అవసరం. లోకంలో కూడా రాయించాలి. ఇప్పుడు ఈ మధ్య పిల్లలు ఏంటంటే చదువుకున్నాడు డాక్టర్ అయినోడు చెప్తే చాలా బాగుంటుంది. అలాగనే ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా అవసరం ఈ రోజులో ఉన్నారు. ఎందుకంటే ఆ డాక్టర్ ఇలా లేదు కాబట్టి ఇప్పుడు ఆ మందులు చెట్లకున్న కొమ్మలన్నీ కూడా పలకొట్టించి తను కూడా డాక్టర్ అయిపోతున్నాడు. ఆయన చెప్పిన దానికి ఈయన చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. అందుకని లోకంలో కూడా నువ్వు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, తెలిసి ఉండాలి, అవగాహన ఉండాలి. నీ స్టడీస్ బట్టి దేవుడికి ఇంకా మహిమ చేకూర్చబడాలి. ఆ రీతిగా తనకిచ్చిన తలంతులు బట్టి రవితేష్ గారు నీకు ఇచ్చిన తలంతులు బట్టి దేవుడికి మహిమ చేకూర్చబడాలి. సంఘంలో మంచి ప్రజల పాత్రలు ఎదగాలి. ఆ రీతిగా సంఘం ఎల్లప్పుడూ కోరుకుంటుంది. ఇటు మాటలను బట్టి నేను కూడా ప్రభువును స్తుతిస్తున్నాను. మీకు మరొకసారి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. గంట వరకు చెప్తారేమో అనుకున్నాను కదా. ఎంతో 1 వరకు చెప్తానని అడిగే కనిపించాను. ఎంత చెప్పారు కదా.